కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాథపురం వైరల్ ఫీవర్స్ నుంచి కాస్త కుదుటపడింది. సీజనల్ వ్యాధుల జడలు విప్పడంతో గ్రామమంతా మంచాన పడింది. వైరల్ ఫీవర్స్తో జనం వణికిపోయారు. పరిస్థితి తెలుసుకున్న తుని ఎమ్మెల్యే యనమల దివ్య వైద్య ఆరోగ్య శాఖను అలర్ట్ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆగమేఘాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వాలిపోయారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య బృందాలు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ప్రస్తుతం వ్యాధులు అదుపులోకి వచ్చాయని వైద్యాధికారులు తెలిపారు. కావ్య అండి, నేను కోటనందూరు మెడికల్ ఆఫీసర్ నండి. ఇటీవలే జగన్నాథపురం అనే VHC లో వైరల్ ఫీవర్స్ కొంచెం ఎక్కువ ఉండడం మూలన లాస్ట్ వీక్ 10th నుంచి క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. 10 days గ్యాప్ లో ఫాగింగ్, ప్రతి ఇంట్లో స్ప్రేయింగ్, గ్యాంబూజియా ఫిష్ చేయడము, ఇంకా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అన్నిటికి ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఎవరికన్నా ఏమన్నా సివియారిటీ ఉంటే PHC కి రిఫర్ చేసి బాటిల్స్ అవి పెట్టి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కంట్రోల్ లోకి వచ్చిందండి. ఫీవర్స్ అయితే బాగా తగ్గాయి. పేషెంట్స్ కి ఇంకా ఏమన్నా కావాలంటే అవసరాలు పడతాయని చెప్పి ఇంకో 4 days కూడా క్యాంప్ ఎక్స్టెండ్ చేశాము. ఈ క్యాంప్ కి DMO సార్, 3 సబ్ యూనిట్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేశారు. ఎమ్మెల్యే యనమల దివ్య గారు DMHO గారి ఆదేశాల ప్రకారం ఈ 10 days నుంచి క్యాంపు సక్సెస్ఫుల్ గా అయింది. ఎర్ర సత్యనారాయణ ఎక్సర్పంచ్ జగన్నాథపురం ఉంది. అయితే మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్కి ఈ వైరల్ ఫీవర్లో కొద్ది రావడం అంటూ జరుగుతుందండి. లో లెవెల్ గ్రామం చేత కొద్దిగా అదే విధిగా ఈ సంవత్సరం కూడా జూలై ఆగస్టు నెలలో కొంచెం వైరల్ ఫీవర్ల కారణంగా ఏరియా డాక్టర్ గారికి సిఫార్సు చేయడం, వారు టీములు పంపించడం, ఈ ఇంచుమించులో 10 రోజులుగా మాకు ఎక్కువగా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడంలో మా స్థానిక ఎమ్మెల్యే దివ్య మేడం గారు వారికి కూడా తెలియపరచడం చేస్తే వెంటనే ఆవిడ DMNDతో మాట్లాడి అవేర్ చేసి మా గ్రామానికి స్పెషల్గా వెంటనే చూడాలి, అర్జెంటుగా వెళ్ళి వాళ్ళకి బాగోలేదంటూ చెప్పడం జరిగింది. ఇంచుమించులు ఈ 10 రోజులు బట్టి కూడా మెడికల్ క్యాంప్ వారు అంతా మా గ్రామంలోనే ఎక్కువగా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నార్మల్ ఫీవర్సే ఉండడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా 3 టీంలు వచ్చి కూడా మా జగన్నాథపురం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఉదయం 10 గంటల నుంచి కూడా జరపడం జరుగుతుంది. అయితే చాలా మందికి రికవర్ అవ్వనట్టు డాక్టర్ గారు చెప్పారు. కానీ ఇంకా మేము ఇంకో 2-3 రోజులు కూడా క్యాంప్ రన్ చేస్తామని చెప్పడం జరిగింది డాక్టర్ గారు.